కృష్ణా జిల్లాలో ఉన్న అందరూ తల్లిదండ్రులకు మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మీ అందరితో నేను ఒక 2 విషయాలు పంచుకోవాలి అని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిగా మనము ప్రతి పిల్లవాడికి కూడా జిల్లాలో చెప్తున్నది ఏమంటే ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 5 గంటలకే లేచి అభ్యాసం చేసేదానికి అలవాటు ఏర్పాటు చేయాలి అని యాక్చువల్లీ. నేను 10వ తరగతి పిల్లలకైతే వాళ్ళందరికీ కూడా సెపరేట్‌గా ఓరియంటేషన్ తీసుకొని ఈ విషయం తెలియపరచడం జరిగింది. అందరికీ కూడా పేరెంట్స్‌కి కూడాను దీన్ని వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా చెప్పాము యాక్చువల్లీ. ఇప్పటి నుంచే పిల్లలు 5 గంటలకే లేచి ఆ రోజు అన్ని చదువుకోవడము అలవాటు చేసుకుంటే నిజంగా వాళ్ళు పరీక్షలో చాలా ఎక్కువ మార్కులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అందుకే పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నాను, మీ పిల్లల్ని 5 గంటలకే లేపించండి. అంటే 10వ తరగతి వాళ్ళు మాత్రం కాదు, అందరి పిల్లలకి అలవాటైతే 10వ తరగతికి వచ్చినప్పుడు వాళ్ళు అది ఒక బరువుగా కాకుండా ఇష్టంతోనే మార్నింగ్ లేసి చదువుకునే దానికి వీలుంటుంది. ఇది చాలా చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడాను పాటిస్తారని అనుకుంటున్నాను. రెండోదేమంటే పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీలైనంత వరకు చదువుకునే దానికి అనువైన వాతావరణాన్ని ఇంట్లో ఇవ్వాలి. మనం ఎక్కువ టీవీలు చూడడం కానీ, పిల్లలకి డిస్ట్రాక్ట్ అయితే ఖచ్చితంగా పిల్లలు శ్రద్ధ పెట్టలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈ పట్ల కూడా మీరందరూ సహకరిస్తారనుకుంటాను. దెన్ 10వ తరగతిలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులతో నేను ప్రత్యేకంగా ఇంకొక రిక్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది ఏమంటే దయచేసి మీ పిల్లలు 100% స్కూల్ అటెండ్ అయ్యేటట్టు చూడండి. యాబ్సెంట్ అయితే పిల్లలు వాళ్ళు పాస్ అవ్వలేరు. స్కూల్‌కి వాళ్ళు 100% వచ్చి తీరాలి. మళ్ళీ ఈరోజు మీరు పేరెంట్స్‌తో మీ టీచర్స్‌తో మాట్లాడినప్పుడు ఏదైనా పిల్లవాడికి, అమ్మాయికి మార్కులు తక్కువొస్తుంది అంటే దయచేసి టీచర్‌తో ఎక్కువసేపు గడిపి అర్థం చేసుకొని ఎందుకు తక్కువ మార్కులు వస్తుంది అని మీరు కూడా ఇంటిలో కొంచెం వాళ్ళకి దృష్టి పెట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అనేది అర్థం చేసుకొని మీరు కూడా సహకరిస్తే ఈ సంవత్సరం మేము జిల్లాలో 100% పాస్ పర్సెంటేజ్ సాధించాలి అని, ఎక్కువ మంది పిల్లలు హైయెస్ట్ మార్క్స్ తీసుకొని పాస్ అవ్వాలి అనే దానికి మేము అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. మీరందరూ కూడా మా జిల్లా యంత్రాంగానికి కోఆపరేట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్తే.